హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులు కీలక డిమాండ్ నోటీస్ అయితే అందజేశారు. సో ప్రభుత్వానికి అది ఏంటి, ఏం రాశారు, అందులో ఏముందనే నోటీసులు అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించడం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అని ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్చి 4 నుంచి మళ్ళీ ఉద్యమం అయితే కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో 4న వివోఏల ధర్నా అయితే చేస్తున్నట్టుగా నోటీస్ ఇచ్చారు. వెలుగు వివోఏ యానిమేటర్ల ఉపాధి ఎసరు పెట్టే 3 ఏళ్ల కాల పరిమితి ఉత్తర్వులు రద్దు చేయాలని అయితే నిరసిస్తూ ఈ నెల 4న కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నట్లు ఆ సంఘ ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి గురువారం అయితే తెలిపారండి. సో సిఈఓ అధికారులు అయితే ఇచ్చిన హామీని నేటికి నెరవేర్చకపోవడంతో ఆందోళనకు గురవుతున్నాం. అలాగే 4 ఏళ్లుగా గ్రామ సంఘాల నుంచి రావాల్సిన నెలకు 2,000 రూపాయలు 80% మందికి చెల్లించలేదని అయితే ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారండి. సో ఈ విధంగా వారికి సంబంధించిన కీలక డిమాండ్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వీళ్ళు ఎదుర్కొంటున్న ఉపాధికి ఎసరు పెట్టే 3 ఏళ్ల కాల పరిమితిని తగ్గిస్తున్నట్టుగా ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలి. లేదంటే 4న వివోఏల ధర్నా అయితే కొనసాగిస్తామని అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ఇది అండి వాళ్ళ టాపిక్. ఇన్ఫర్మేషన్ వచ్చిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.